నమస్తే. పవిత్రతకు ప్రతీకగా నిలిచిన ధర్మస్థలం నేడు పాపాల పుట్టగా పేలుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన తీర్థక్షేత్రం ఇప్పుడు వందలాది మృతదేహాల ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. లైంగిక దాడులు, హత్యలు, శవాల్ని పూడ్చేయడం ఇవన్నీ నిజమా లేక కుట్ర? ధర్మస్థలిలోని చీకటి కోణాన్ని దర్యాప్తు వెలికితీస్తుందా? ధర్మస్థలి ఇది ఒక కర్ణాటకే కాదు, దక్షిణ భారతదేశానికే ఒక పవిత్రతను ప్రతిబింబించే తీర్థక్షేత్రం. శ్రీ మంజునాథేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా లక్షలాది భక్తులు తరలివస్తూ ఉంటారు. ధర్మ మార్గానికి మార్గదర్శకమైన స్థలంగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్షేత్రం అనుమానాల అగ్నిలో దహించుకుపోతోంది. 1995 నుంచి 2014 వరకు ధర్మస్థలిలో ఓ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి ఓ వ్యక్తి దశాబ్దం పాటు మౌనం పాటించి చివరకు 2024లో తిరిగొచ్చి చేసిన ఫిర్యాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 100కు పైగా మృతదేహాల్ని తాను స్వహస్తాలతో పాతిపెట్టానని, అవి లైంగిక దాడి, హత్యల కారణంగా బలైన మహిళలు, బాలికల శవాలని ఆరోపించాడు. ఈ శవాల్లో ఒకటి తన కుటుంబంలోని బాలికదే కూడా ఉండొచ్చని బాంబు పేల్చాడు. అంతేనా, తాను చేసిన వాటి పట్ల పశ్చాత్తాపంతో కొన్ని అస్థిపంజరాలను తవ్వి మరీ వాటిని పోలీసులకు సాక్ష్యంగా అందించాడు అతను. ఆరోపణల్లోని తీవ్రతను చూస్తే ఇది మామూలు క్రిమినల్ కేసు కాదని, చాలా లోతుగా ఉన్న చీకటి వ్యవహారం అని అర్థమవుతోంది. ధర్మస్థలి ఆలయానికి సంబంధం ఉన్న ముఖ్యుల పాత్ర ఉన్నట్లుగా స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి. పీఠంతో సంబంధం ఉన్న వారిపై ఆరోపణలు రావడంతో దేశం ఒక్కసారిగా షాక్కు గురైంది. అధికారాన్ని వినియోగించుకుని లైంగిక దాడులు, హత్యలు చేసి నేరాలను దాచిపెట్టారనే ఆరోపణలున్నాయి. నాడు తాను బెదిరింపులకు లొంగి పాపం చేశానని తాజాగా బాధితుడు చెబుతున్నాడు. పశ్చాత్తాపంతో బయటకొచ్చి అసలు విషయాల్ని వెలుగులోకి తెస్తున్నానన్నాడు. సిట్ దర్యాప్తుతో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంటోంది. కేసు పెద్ద ఎత్తున చర్చనీయాంశం కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. డీజీపీ ప్రణవ్ మహంతి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నియమించారు. ప్రస్తుతం శవాల తవ్వకాలు, ఫోరెన్సిక్ పరీక్షలు, డిఎన్ఏ అనాలిసిస్ ఇవన్నీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఘటనకు సంబంధించి అసహజ మరణాలపై విచారణ చేయాలని కోరుతూ మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. గత 20 ఏళ్లలో ధర్మస్థలి పరిధిలో అదృశ్యమైన మహిళల కేసులు, లైంగిక దాడుల కేసులు ఎందరో గుర్తు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్లో విమర్శల వర్షం ఈ కేసులపై సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ చాలా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. హోంమంత్రి పరమేశ్వరతో ధర్మస్థల ప్రముఖుడు రహస్య భేటీ అయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సరైన స్పందన ఇవ్వకపోతే ప్రజా విశ్వాసం ప్రమాదంలో పడుతుందన్నట్టుగా విపక్షాలు, న్యాయవాద సంఘాలు, మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఒకప్పుడు ధర్మానికి నిలువెత్తు ఉదాహరణగా పేరొందిన ధర్మస్థలి నేడు భయానికి ప్రతీకగా మారింది. ఇది వాస్తవ ఘటన లేక కుట్ర అనే ప్రశ్నలపై క్లారిటీ రావాల్సింది. నిజాలు నిగ్గు తేలాలంటే ప్రభుత్వం నియమించిన సిట్ పూర్తిగా పారదర్శకంగా దర్యాప్తు జరపాలి. ధర్మస్థలిలో ధర్మం బతికుండాలి. అసలు ధర్మస్థలిలో జరిగిందేమిటి, ఎందుకని అసలు ఈ ఆరోపణలు వచ్చాయి? ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసినటువంటి, అలాగే తాను స్వయానా తవ్వి తీసి చూపించినటువంటి ఈ వాటిలో ఎంతవరకు నిజాలున్నాయి, వాస్తవం ఏంటి, ఇవన్నీ కూడా మనం విశ్లేషణ తీసుకోవడానికి బండారు రామ్మోహన్ రావు సార్ అనలిస్ట్ మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రమణ గారు. సార్, చాలా దారుణమైన విషయం సార్. ధర్మస్థలి అంటే ఎంత పవిత్రమైన స్థలం, మనందరం కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళమే అక్కడికి. అంటే చాలా అద్భుతమైనటువంటి పవిత్ర స్థలి, ఇంకా కర్ణాటక వాసులకైతే చెప్పక్కర్లేదు. మరి ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రదేశంలో ఇలాంటి వార్త రావడం, ఈ వార్త ఆషామాషి వార్త కాదు సార్. ఇది ధర్మస్థలి కాకుండా వేరే చోట అయితే కనుక ఒక మామూలు వార్తగా ఉండేదేమో, కానీ ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. ఎలా చూడాలి సార్ దీన్ని, ఎలా అర్థం చేసుకోవాలి, ఏమనిపిస్తోంది? రమణబాబు గారు, మీకు అట్లాగే మన రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. నేను బెంగళూరులో ఉన్నాను. గత 15 రోజులుగా ఈ వార్తలు ఫాలో అవుతున్నాను. 15 రోజులుగా మా అమ్మాయి ఇక్కడ ఉంటుంది కనుక బెంగళూరు వచ్చి 15 రోజులు అయింది. ఇక్కడే ఉంటున్నాను కనుక
నేను పూర్తిగా దాని మీద కొంత ఇక్కడ ఇంగ్లీష్ పత్రికలు మిగతావి చూస్తే మనకి ఎప్పటికప్పుడు అర్థం అవుతుంది. మీరు అన్నట్టు మనందరం కూడా ధర్మస్థలికి వెళ్ళేవాళ్ళం ఎప్పుడో ఒకసారి. అంటే ధర్మం వధ, ధర్మం చెర, సత్యం వధ అని వాటినారు. కానీ దానికి ధర్మాన్ని వధిస్తున్నారు, సత్యాన్ని వధిస్తున్నారు, ధర్మాన్ని చెరబడుతున్నారు దానికి మంచి ఉదాహరణ స్పష్టంగా చెప్తాం. అంటే అసలైన సంస్కృత పదానికి దుర్మార్గమైన అర్థం తీస్తే మరి ధర్మాన్ని చెరబడుతున్నారు, మన సత్యాన్ని వధిస్తున్నారు అంటే వస్తున్నది. అంటే ఒక పారిశుద్ధ్య కార్మికుడు 12 ఏళ్ళు అటు ఇటు తిరిగి 2014 వరకు ఇక్కడ పనిచేశారు. దాదాపు 11 ఏళ్ళు బయట ఎక్కడనో అసలు ఎక్కడున్నారో తెలియడం లేదు. తాను వచ్చి ఈ మొత్తం కందిరీగ తుట్టని గదిలించారు, ఈ మొత్తం శవాల కంపును బయట తీశారు. అంటే 19 సంవత్సరాలు అంటే 1995 నుంచి 2014 వరకు తాను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినప్పుడు ఇవన్నీ చేశాను. నాకైతే కొంచెం నమ్మబుద్ధి అవుతలేదు నిజంగా చెప్పాలంటే. ఈ 19 సంవత్సరాల్లో పోలీసులు ఏం చేసినట్టు కర్ణాటకలో ఇప్పుడు ఏదో పూడ్చిపెట్టుకుంటూ పోతుంటే మరి మిస్సింగ్ అయిన ఈ 100 మంది బాలికలు అంటున్నారు, కొంత యువతలు అంటున్నారు. ఈ 100 మంది బాలికలకు సంబంధించిన వాళ్ళు యువతలు ఫిర్యాదులు ఉన్నాయి. నేను ఒక అడ్వకేట్ చెప్తున్నాను. ఇది ఎంత ఉందంటే సంచలనం కోసం మాట్లాడుతున్నాం అనిపిస్తుంది నాకైతే. అంటే ఇక్కడ సిట్టు వేశారు, నిజాలు వాళ్ళు తెలుస్తారు. యాజ్ అడ్వకేట్ గా క్రిమినల్ కేసులు చేసిన వాడిగా చాలా వర్క్ చేసిన వాడికి నేను ఒక మాట కొత్త కోణాన్ని చూసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. 19 ఏళ్లలో 100 మంది అంటే దాదాపుగా సంవత్సరానికి 50 మంది మనకు 5 చొప్పున అంటే 5-6 హత్య జరిగినట్లు లెక్క. సంవత్సరానికి 5-6 హత్య జరిగితే దీని మీద ఆ పారిశుద్ధ్య కార్మికునికి ఒక్కడికే తెలుసు, ఏమో ధర్మస్థలి ఉద్యోగులకి తెలుసా, మిగతా ప్రపంచానికి ఎవరో తెలియదా? అది వీళ్ళైతే ఇప్పుడు మనకు ఏదో సినిమా చిరంజీవి మన శ్రీదేవి సినిమా పైనుంచి మానవాన్ని పైనుంచి ఊడిపడ్డ అమ్మాయిలు కదా వీళ్ళైతే. ఇక్కడ వ్యక్తులకి ధర్మస్థలికి దగ్గర దూరం ఉన్నవాళ్ళు కదా. దూరం నుంచి యాత్రికులు వచ్చినా కూడా ఆ యాత్రికులకు సంబంధించిన అమ్మాయిలు కావచ్చు కదా వీళ్ళు. అటువంటిప్పుడు అమ్మాయి మాయమైతే ఎన్ని కంప్లైంట్స్ లాడ్జ్ చేయండి కావాలి కదా, మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటాయి కదా, వాటి లెక్క తీసి తెలుస్తుంది కదా అంటున్నాను. ఇప్పుడు ఒక 11 ఏళ్ళు అబ్స్కాండ్ అయ్యి ఎక్కడున్నా తెలియకుండా, అబ్స్కాండ్ అంటారు ఇట్లాంటి తెలియకుండా పారిపోవని అర్థం. నా పేరు అబ్స్కాండ్, ఎవరికి తెలియకుండా పారిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. ఆయన గురించి ఫోటోలు కూడా మాకు పరిగణలోకి వస్తాయి, ఫోటోలు కూడా చూపెడతలేదు. అంటే పెద్ద రక్షణ వలయం మధ్య ఉన్నాడు, సాక్షి కదా, చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే ఈ 19 ఏళ్ల ధర్మస్థలికి సంబంధించిన పోలీస్ రికార్డ్స్ ఉంటాయి కదా, అక్కడ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఉంటాయి కదా, దాన్ని పరిశీలిస్తే అయిపోద్ది కదా. చిన్నదానికి ఇప్పుడు పెద్ద ఎత్తున గొడవ పెట్టుకోవడం సిట్టు వేసేదాకా పెద్ద గొడవ పెట్టి 15 రోజుల నుంచి బెంగళూరు ఇదే చూస్తున్నాను. 15 రోజుల నుంచి ప్రతిపక్షాలు ఇటుపక్క ఆరోపణలు చేయడం, ఇది రాజకీయంగా పోరాటం ఉంటుంది కనుక అస్సలు ఫ్యాక్ట్స్ తెలాలంటే కొన్ని సాంకేతికమైన అంశాలు చూడాలని అంటున్నాను రమణ గారు. ఒకటి, ధర్మస్థలి పోలీస్ స్టేషన్ లో గత 1995 నుంచి 2014 దాకా ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదైంది. వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు ఎవరు చేస్తే ఇప్పటిదాకా శవాలు కూడా దొరకకుండా ఉంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు అంటున్నారు, పోలీసులు ఏం చేస్తున్నట్టు, శవాలు కూడా దొరకలేకపోతే. అందుకని అదొకటి. రెండోది ఏంటంటే ఈయన ఈ 11 ఏళ్ళు ఎక్కడున్నాడు, ఎవరైతే ఇవాళ బయట పెడుతున్నాడో ఈ 11 ఏళ్ళు ఎక్కడున్నాడు అది కూడా 11 ఏళ్ళు ఎక్కడున్నాడు దాన్ని బట్టి కూడా బంధించిన వీళ్ళందరూ ఏమైనా ధర్మస్థలి అధికారులు బంధించారా ఈయనను ఏం కథ అని తెలవాలి. పెద్దగా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా రోజుగా 60,000-70,000 మంది అయితే రారు కదా. మొత్తం వస్తే ఎక్కడ చూస్తే 2,000 సగటు యాత్రికులందరూ ధర్మస్థలికి వచ్చే వాళ్ళందరూ 2,000 సగటు 3,000 రావచ్చు, ఓనాడు 1,000 రావచ్చు. కనుక 2,000-3,000 యాత్రికులను మనము కంట్రోల్ చేయడం పెద్ద సమస్య కాదు. దాంతో పాటు అక్కడ యాత్రికులుగా వచ్చిన వాళ్ళ పిల్లలు మిస్ అయితే ఇట్లాంటి ఏమైనా జరిగితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కేసు అయితే రిజిస్టర్ అవుతుంది కదా, దాని సంగతి తెలుస్తారు. ఈ 11 ఏళ్ళు ఇక్కడ ఈయన ఎక్కడ మనకు తెలుసాలి. ఎట్లా సిట్టు చాలా అత్యున్నతమైన అధికారులతో వేసిన కనుక ఆయన ఫస్ట్ చేయాల్సిన పని అదే అంటున్నట్టు. అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ పోనీ అక్కడ కాదు ఇతరత్ర చోట కర్ణాటకలో కాదు మిస్ అయింది. సార్ మీరు అంటున్న దానికి ఒక చిన్న యాడింగ్ నేను చెప్తాను. జనరల్ గా దసరా సెలవులు కానీ, అలాగే సమ్మర్ హాలిడేస్ కానీ, పండగ సెలవులు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ధర్మస్థలి మాత్రం కిటకిటలాడుతుంది. ఎందుకంటే నేను కూడా గతంలో 1-2 సార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సార్ ఫ్యామిలీతోటి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఖచ్చితంగా తిరుమలంత రష్ ఉండకపోవచ్చు కానీ ఇలాంటి సెలవు దినాల్లో ఇవి ఉంటుంది. అండ్ సార్ మోర్ ఓవర్ ఇదొక పవిత్రమైన ప్రదేశం, ఒక అద్భుతమైనటువంటి స్థలి. మరి ఇటువంటి ప్రదేశంలో వచ్చే భక్తులు కానీ, వాళ్ళ విశ్వాసాలు, ఆ భక్తుల విశ్వాసాలు కానీ, ఆ భక్తుల మనోభావాలు కానీ, మరి వీటన్నింటికి ఈ పవిత్రతకు భంగం కలిగినట్టే కదా సార్. ఇది ఎలా ఆలోచించాలి దీన్ని?
ఖచ్చితంగా రాజ్యాంగ సంస్థలు కానీ రాజ్యాంగంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు కానీ ఉమ్, కొన్ని మఠాలకు వీటికి వెళ్ళిన సందర్భంలో కూడా మనం చూసాం. నేను హేతువాదిగా గతంలో సత్యసాయి మన పుట్టపల్లి సత్యసాయి దగ్గర 2-3 సార్లు వెళ్ళి ఆ మాయలు మంత్రాలను ప్రశ్నించిన సందర్భం చూసుకుంటే ఉమ్, అక్కడ కూడా హత్యలు జరిగినాయి కదా, అవునండి. బయటకు వచ్చినాయి ఎక్కడ ఉమ్, రాలే కదా. ఇదే హత్య అంటున్నాను. ఇక్కడ కూడా హెగ్డే కుటుంబం అంటే రామకృష్ణ హెగ్డే కాదు కానీ హెగ్డే అనే ఇంటి పేరుతో ఉన్న కుటుంబం ఉమ్, మొత్తం ధర్మస్థల ట్రస్ట్ బోర్డ్ గా ఉన్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు. వంశ పారంపర్య ధర్మకర్తలుగా కొందరున్నారు. అంటే వాళ్లకు అధికారులకు మధ్యన ఏదో ఉన్నది, దాని మీద కొంచెం కాల ఖచ్చితంగా ఉన్నది. ఉమ్, ఇటువంటి ఇన్ని హత్య జరిగినాక బయటకు రాలేదంటే పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు ఊరుకున్నట్టే కదా. ఉమ్, ఇవాళ ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు వంద ఎక్కడెక్కడ పూడ్చామో గుర్తుండకపోయినా పదన్న వెలికి తీస్తారా కానివ్వండి, ఒక్కటి వెలికి తీసి బయట పెట్టినట ఆయన చెప్తున్న చాలా అద్భుతం అనిపిస్తుంది. చాలా అవకరంగా ఒళ్ళు ఎగురు పొడుస్తుంది. ఎందుకంటే యాసిడ్ జరిగిన కేసులు మొత్తం అంతా కాల్చి బూడిద చేసి మనకు పూడ్చిపెట్టే కేసులు కదా, గుర్తుపట్టకుండా ఇట్లాంటివి అన్నారు కదా. ఇప్పుడు పూడ్చిపెట్టిన కనుక ఈజీ. నేనేమంటున్నానంటే కాల్చింది అనుకోండి, కాలిస్తే అవి సముద్రంలో పడితే అవి దొరకడం కూడా కష్టమే కదా. ఎముకలకి ఇవన్నీ చూస్తుంటే మన సంఘం త్రివేణి సంఘం వల్ల అక్కడెక్కడ వేసి వస్తుంటాం. ఇప్పుడు ఆ బొక్కలు దొరకడం కష్టమే కదా, స్పంజరాలు దొరకడం కష్టమే కదా. ఇప్పుడు ఏం చేస్తంటే పూడ్చిపెట్టింది కనుక దీన్ని ఈజీగా పట్టుకోవచ్చు, ఈ కేసుని ఈజీగా ఛేదించవచ్చు అంటున్నాడు. ఆయన ఎక్కడెక్కడ సంబంధించి పెడతారు అక్కడ తవ్వాలి. తవ్విన తర్వాత DNA పరీక్ష చేస్తే ఎవరైతే మిస్సింగ్ ఉన్నదో వాళ్ళందరినీ పిలిపించి, మన విమాన ప్రధానం 260 మంది చనిపోతే దాదాపు ఒక 20 మంది తప్ప మిగతా 240 సంబంధించిన అవశేషాలు ఇచ్చింది కదా వాళ్ళకి. ఇది ఒక తల్లిదండ్రులు కోరుతుండే ఏంటంటే మా పిల్ల మిస్ అయింది, ఇప్పటిదాకా తెలియదు, కనీసం గౌరవప్రదంగా అంత్యక్రియ చేసుకుంటా, మా పిల్ల సమాధి ఎక్కడుందో చూపించండి, తవ్వుకుంటా మేమే చేసుకుంటాం అని అంటున్నారు కదా. అంటే పోలీస్ మీద పెద్ద బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఎంక్వైరీ ధర్మస్థలి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసులు వాళ్ళ తల్లిదండ్రులు పిలిపియాలి. ఎవరైతే మిస్సింగ్ కేసులు పెట్టిండో వాళ్ళని పిలిపియాలి. మరి నిజంగా దొరికిందా? చాలా సార్లు మిస్సింగ్ కేసులో ఎట్లా ఉంటదంటే ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున 2 పార్టీల మధ్య గొడవ జరిగింది, చూసింది కదా మీరు. ప్రతి సంవత్సరం ఇంతమంది పోతున్నారు, వాలంటీర్ల కారణమని పవన్ కళ్యాణ్ అనడం చూసినాం కదా. అంటే నేను అదే గుర్తు చేస్తున్నానంటే మిస్సింగ్ లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటేమో ప్రేమ పెళ్లి, పారిపోతారు, వాళ్ళు ఎక్కడ బతుకుతుంటారు, వాళ్ళకి ఏం పట్టుకొని వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా పోతారు కదా కదా. రెండోది మిస్సింగ్ లో పూర్తిగా వ్యభిచార కొంపలో పోయేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళకి ఏం కష్టం. ఇప్పుడు ఎక్కడో మనకు హైదరాబాద్ లో మిస్ అయితే గోవాలోనో రాజమండ్రిలోనో తేలుతుంటారు, వ్యభిచార గృహాల్లో తేలుతుంటారు. అంటే రెండే ఏం చెప్తున్నానంటే చాలా వరకు ఉన్నాయి చెప్తున్నాను, పెద్దాపురంలో తేలుతుంటారు. అటువంటిప్పుడు ఈ మిస్సింగ్ వాళ్ళలో మరి ఇట్ట పోయిన వాళ్ళు ఉండొచ్చుగా కదా. నేను చెప్పింది వ్యభిచార గృహాలకు అమ్ముకోవచ్చు, లేదు మిస్సింగ్ లోకి వచ్చి యువతి అయితే ఎవరితోనైనా బతుకుతుండొచ్చు ఇప్పటికి కూడా కదా. ఆ కేసును పరిశీలించి కేసు టు కేసు వరుసగా పరీక్షించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఎవరైతే ఫిర్యాదు చేసిండో నేనే 100 శవాలను పూడ్చిపెట్టాను, రకరకాల ఉన్నారు, ఇన్నర్స్ లేకుండా కొందరున్నారు, మొత్తం మానభంగం చేసినట్టు వ్యవస్థలైనట్టున్నారు, అక్కడ ఇక్కడ వేశారు, నది ఒడ్డున వేశారు అని చెప్తున్నారు కదా. వీటిని ఆయన మానసిక స్థితిని కూడా అంచనా వేయాలంట, స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే 11 ఏళ్ళు పిచ్చివాడుగా మొత్తం ప్రపంచం దేశం తిరిగినా ప్రపంచం తిరిగినా తెలియదు కదా. ప్రపంచం తిరిగితే ఖచ్చితంగా విమానం ఎక్కితే తెలుస్తుంది. సార్ అంటే లైంగిక దాడులు కానీ హత్యలు కానీ అలాగే ఆ తర్వాత శవాల ఖననం, ఈ ఆరోపణలన్నీ చూడండి. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక సామాన్య కార్మికుడు 10 ఏళ్ల పాటు మౌనంగా ఉండి ఒక్కసారిగా తన ముందుకు వచ్చి చెప్పడం కానీ, ఇవన్నీ ప్రభుత్వం వైపున ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అనిపిస్తుంది అంటారా? ఎలా చూడాలి ఇది? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆయన మానసిక స్థితి చూడాలనుకున్నాను. ఎవరైతే ఇప్పుడు వచ్చిందో ఆయన వెలికి తీసింది ఎవరు ఇప్పుడు ఒక అడ్వకేట్ తనను సాక్షిగా ప్రవేశపెట్టిన కోర్టులో అంటున్నాడు కదా. ఆ అడ్వకేట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఇప్పుడు పారిశుద్ధ కార్మికుడు నేను మీరు అయితే కొంచెం అడ్వకేట్ సంప్రదిద్దామని ఉంటుంటారు, లిటరేట్స్ అయితే ఏం చెప్తారు, నేను భయంతో పారిపోయి ఇప్పుడు వచ్చినా చెప్పవచ్చు. కానీ ఒక పారిశుద్ధ్య కార్మికుడు భయంతో పారిపోయి తన కుటుంబ సభ్యులకి అన్యాయం జరిగిందని అక్కడ ఉంటే ఇంకా మిగతా కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయింది కదా. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారా లేదా? చాలా సింపుల్ క్వశ్చన్స్ నేను చెప్పేది. ఆయన కుటుంబ సభ్యులతో తీసుకుని వెళ్ళిపోయింటారు అంటున్నారు కదా. ఆ కుటుంబ సభ్యులు కూడా విచారించాలి, వాళ్ళు ఎక్కడ ఉండో చెప్పరా? ప్రపంచం మొత్తం అజ్ఞాతంలో ఇది బతకలే కదా, అడవులో ఉన్న అడ్రస్ ఉంటది కదా. కనుక ఇది మొదలు పెట్టాలంటున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ధర్మస్థలి పవిత్రతను కూడా దెబ్బతీసే ప్రయత్నం కూడా జరుగుతుండొచ్చు, మనకేం తెలుసు కదా. ఇప్పుడు ధర్మస్థలిలో ఇన్ని హత్యలా అనగానే మనం ఆశ్చర్యపోతాం కదా. ఆయన ఒక్కటి చెప్పిన సాక్ష్యమే మనకు వస్తుంది. ఇప్పుడు దాని సపోర్టెడ్ సాక్ష్యాలు ఇవి అంటున్నాడు. దాని సపోర్టెడ్ సాక్ష్యాలు ఆ 100 మంది కాదు, 10 మందో 20 మందో బాధిత కుటుంబాలు బయటకు రావన్నా లేదా. తర్వాత పోలీస్ స్టేషన్ రికార్డు ఉంటది కదా, ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదు, ఇవన్నీ కూడా బయటకు రావన్నా లేదంటున్నాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం?
ఇప్పుడు సంచలనం కోసం నేను చెప్తున్నా, గత 15 రోజులుగా చూస్తే సంచలనం కోసం రోజు పుంకాలుగా ఇంగ్లీష్ పేపర్లు, మన కన్నడ నాకు రాదు, కన్నడ భాష రాదు, కానీ ఇంగ్లీష్ పేపర్లు, ఇతర పత్రికలు, తెలుగు పత్రికలు ఇక్కడ వస్తుంటే బెంగళూరు ఎడిషన్లు వేస్తున్నారు తెలుగు పత్రికల్లో కూడా. తెలుగు పత్రికల్లో నాకు నేను తెచ్చుకుంటాను, పోయి వాకింగ్ పోయి తెచ్చుకుంటుంటాను. కానీ అట్లా చూస్తే మీకు ఈ పుంకాలు రాస్తుంది కదా, ఇలా నేను చెప్పిన అనుమానాలు ఎవరైనా రాస్తున్నారు, ఎందుకు రాయలేదు అంటాడు కదా. ఇప్పుడు మిస్సింగ్ కేసులు నమోదు కావాలి, బాధిత కుటుంబాలు రావాలి, అట్లాగే ఒకే ఒక్కడు చెప్పిన సాక్ష్యాన్ని పట్టుకొని ఆయన అడ్వకేట్ ని ఎట్లా అప్రోచ్ అయ్యిండు అంటే ఏమైందంటే అక్కడ ధర్మస్థలంలో ఆధిపత్య పోరాటం జరుగుతుంది. నాకు తెలిసింది ఆధిపత్య పోరాటం జరుగుతుంది. ఇలా ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఇతరత్ర అక్కడ ఆధిపత్యం చెలాయించుకున్న రాజకీయ వర్గాలకు పోరాటం జరుగుతుంది. దీన్ని ఓ రకంగా చెప్పి మొత్తం మీద ట్రస్ట్ బదనాలు చేద్దామని చెప్తున్నా, ఎట్లా చూడాలి అంటే సార్, ఎంతో పవిత్రమైన, ఎంతో పాపులర్ అయినటువంటి ధర్మస్థలికి సంబంధించి ఆ ట్రస్ట్ బోర్డు కావచ్చు, లేకపోతే ఆ పూజారుల గ్రూప్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఆ కూటమి, వీళ్ళందరికీ సంబంధించి ఈ ట్రస్ట్ మీద లేదా ఆ పీఠం మీద ప్రభుత్వానికి ఏమైనా ఒక గ్రిప్ ఉండాలంటారా? అంటే ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉందంటారా? అది లోపించే ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోవచ్చు అంటారా? ప్రభుత్వాన్ని ఎంతవరకు బాధ్యులు చేయొచ్చు ప్రభుత్వాన్ని? చంద్రబాబు గారు కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున మఠాల ఆధిపత్యం అవునండి, అదే మఠాధిపతులు మఠాధిపత్యం కొనసాగుతుంది. చాలా వరకు పెద్ద రాజకీయ నాయకులు పోయి మఠాలు సందర్శించడం, లేకుంటే వాళ్ళ కాళ్ళ మీద పడడానికి 2 కారణాలు. భక్తిని ఎవరు శంకించడం. ఈవెన్ ఇఫ్ మీరు అన్నది కరెక్ట్, మీ మాటకు అడ్డొచ్చాను, కానీ ఈవెన్ ఇఫ్ మీకు ఎలక్షన్ టైంలో కూడా ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటారు వాళ్ళు, ఖచ్చితంగా గెలుపోవటంని మఠాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవును, అది నేను 2 ఉన్నాయి అంటున్నాను. ఇందులో నేను వేది వాడుతున్నాను అంటే మతానికి కించపరచడం కాదు, కానీ ఉండాలి నష్టం, నమ్మకం ఉంటే. ఇప్పుడు ప్రపంచం అంతా 2 మీద ఆధారపడింది రావణ గారు. ఒకటేమో పాపభీతి, రెండోది మన ఏమంటారు పాపభీతి ఒకటి ఉంటది, సమాజ భీతి, 2 ఉంటాయి. నాలుగు కూడా సమాజ భీతి ఉంటుంది. అందరం బట్టలు దొరుకుతున్నాం మనం అందరం కదా, అంతే పాపభీతి 2 ఉంటాయి. పాపభీతి ఉండడం వల్ల 30% నేరాలు ఆగుతున్నాయి, కానీ మిగతా 10% పాపభీతి ఉన్నా కూడా మనం ఎవడు ఏం చేయలేడని చెప్పి నిజమైన నాస్తికుడు ఎవరైనా అంటే పూజారి సామెత ఉంటుంది. ఎందుకంటే ఈ దేవుడికి చేయలేడని వాడు ట్రస్ట్ బోర్డు సభ్యులే కదా, ట్రస్ట్ బోర్డు మెంబర్లే కదా, మొత్తం దోపిడీ చేసి చూస్తున్నాం కదా, ట్రస్ట్ బోర్డులే కదా పెద్ద మోసం చేసేది. అందుకని అందరూ అట్లా ఉండకపోవచ్చు, మంచి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు అందరినీ ఒక బ్లాంకెట్ ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ ఏదైతే ట్రస్ట్ బోర్డును అని లేకపోతే వీటిలో ముఖ్యంగా మఠాలలో జరిగే కార్యక్రమాలలో రాజకీయ నాయకులు తమ అక్రమ సంపాదనను ఈ మఠాల్లో వీళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు ఒక ఆరోపణ ఉంది. మఠాల తెరువు ఎవరు మార్కెట్ శివలింగాన్ని కౌగిలించుకుంటే ఆ యువతరం తాగినట్టు ఇక్కడ మఠాల ముసుగులో పట్టుకొని వీళ్ళు 2 చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, అట్లానే డబ్బు దాచిపెట్టుకుంటే వాళ్ళు బ్లాక్ మనీ, అవాల మనీ దాచిపెట్టుకుంటే చేస్తున్నారు ఒక ఆరోపణ. నేను ఒక్కనే అన్నది కాదు. ఇప్పుడు ఇక్కడ ధర్మస్థలిలో ఆధిపత్య పోరాటం ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే ధర్మస్థలి పవిత్రం దెబ్బతీయడానికి కూడా కొంత ప్రయత్నం చేసే అవకాశం ఉంటది. మూడోది ఏంటంటే కోర్టు వరకు తీసుకుపోయిన న్యాయవాదికి ఈ బిచ్చగాడో లేకుంటే ఎవరైతే సఫాయి కార్మికులు ఉండో వీళ్ళు ఎట్లా పరిచయం అయింది? డైరెక్ట్ గా అడ్వకేట్ దగ్గర పోడు కదా ఎవరన్నా కదా, ఒక మళ్ళీ ఊళ్ళోకి వచ్చిండు, ఓ పెద్దందారిలో ఒకరిని కలిసిండు, అయ్యా నాకు ఇట్లా శవాలు పాచి పెట్టించారు, నా వరకు వచ్చినాక నేను పారిపోయినా అన్నాడు అనుకోండి, ఫస్ట్ నేరస్తులు ఎవడంటే పూడ్చిపెట్టినోడు అవుతాడు కదా. పూడ్చిపెట్టిన మొత్తం ఎంక్వైరీ చేయాలి, ఎవరి దగ్గర అప్రోచ్ అయినావు, 11 ఏళ్ళు ఎక్కడున్నావు, ఎక్కడుంటే మనకి సంబంధాలు ఉన్నాయా లేవా, లేకుంటే వాళ్ళే వెళ్ళగొడితే పోయినావా, లేకుంటే ఇటు చెప్తారని చెప్పి నిన్ను కిడ్నాప్ చేసిండ్రా, ఇన్ని చేసే చాలా ఉన్నాయి. మనకి ఏమైనా ధర్మస్థలంలో జరిగే ఆయన హత్యల ఆయన చెప్పిన అంశాలను బాగా రాస్తున్నాం. మీరు మనం మీడియా ట్రయల్ కూడా ఎట్లయితుంది రమణ గారు చూస్తున్నాం కదా, మన గండికోట వైష్ణవి రహస్యం కూడా దాన్ని ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు లేక అన్నలు వస్తున్నారు చంపేస్తా అంటే ఏ ప్రేమికుడు కూడా ఆ లోకేష్ ఎవరో పెట్టున్నారు, ప్రేమికుడు కూడా పారిపోవడం, అమ్మాయిని తప్పించాలి బాధ్యత కదా. వాళ్ళ అన్నదమ్ములు వచ్చేస్తున్నారంటే నువ్వు జాగ్రత్తగా ఉండు అని అడవిలో విడిచిపెట్టిపోతారా, ఆ దేవాలయం విడిచిపెట్టిపోతారా, మోటార్ సైకిల్ ఉంది ఆయన ఎంబడి పోయేటప్పుడు 2 పోయి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు. నేను ఇట్టే అంటున్నాను అంటే లోకేష్ అంటూ ఎట్లా రక్షించాలి బాధ్యత ఉంటున్నావు, ఈయన కూడా 1, 2, 3 కావచ్చు, 100 దాకా దాచిపెట్టిందంటే దుర్మార్గుడు కదా, 100 దాకా దాచిపెట్టినట్టే దుర్మార్గుడు కదా. ఈయన ఏం చేయాలి, ఉరికంప ఈయన ఎక్కియాలి ఫస్ట్, ఎవరిని కాదు కదా. ఎవరైతే మన పారిశుద్ధ కార్మికులు ఉండో అందరి బయట పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఉరికంప ఎవరు ఎక్కుతారు రేపు పొద్దున అంటే ఈయన ఎక్కుతాడు అంటున్నాడు, 100 హత్యలు దాచిపెట్టినట్టే. అందుకని ఇవన్నీ
చాలా శేష ప్రశ్నలు ఉన్నాయి. పోలీసులు వైజ్ మెన్, పోలీసులు మంచి కర్ణాటక పోలీసుల మీద నాకు చాలా నమ్మకం ఉన్నది, బాగా చేస్తారు. ముఖ్యంగా అత్యున్నత అధికారిని డీజీపీ స్థాయి అధికారిని వేశారు ఈ సీట్ లో కనుక వారు ఏం చేయాలంటే 3-4 అంటున్నాడు. ఆయన అడ్వకేట్ గా పోలీసులు సలహా ఇస్తున్నారు. పోలీసులు ఏం చేస్తారంటే రమణ గారు మేము ఎప్పుడు కూడా మేము క్రిమినల్ కేసులు గెలుస్తున్నామంటే ఎప్పుడు జోక్ చేస్తుంటాను. మా అడ్వకేట్ల గొప్పతనం గెలుస్తేనేమో సగం కేసు పోలీసులు చంపుతారు, ఎందుకంటే వాడు సెక్షన్ సరికి పెట్టరాక. సగం కేసు పీపీ గారు చంపేస్తారు, గవర్నమెంట్ పీడర్ ఉంటారు కదా ఆయన చంపేస్తాడు. ఈ మిగతా పావు కేసే మేము గెలిచేది. ఇది కూడా అంతే. మన పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేస్తే 3 అంశాలు ఉన్నాయి అక్కడ. ఒకటి పోలీస్ స్టేషన్లలో ఆ ధర్మస్థలం ఒకటే కాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మిస్సింగ్ కేసులు నమోదైనా వాటిని ఎంక్వైరీ చేయాలి. నెంబర్ 1. 1995 to 2014 తర్వాత ఆగినాయని మన క్రమకేమైంది. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి సాక్షి 14 దాకా పనిచేసింది కానీ 2014 తర్వాత ఆగినాయని కూడా కాదు కదా. 2014 తర్వాత కూడా ఇప్పుడు ఈ 11 ఏళ్ళుగా ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదైనా చూడాలిగా. సిరిసిల్ల నడుస్తుందా అట్లనే ఆగిపోయిందా అంటే ఒక్క ఆ సఫాయి కార్మికుడికి వెళ్ళిపోగానే మరి ఆగిపోయినట్టేనా? హత్యలు లేవా అక్కడ, జరగలేదా? అందుకనే కమలాసన సినిమా ఒకటి వచ్చింది మనకు ముళ్ళ గులాబీ ఏదో సినిమా ఉంది, ఎర్ర గులాబీలో ఒక చంపేసి పాతి పెట్టేసి గులాబీ మొక్క వేస్తూ ఉంటాడండి. అవును, ఆ సైకో ఎర్ర గులాబీ సైకో ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడిగా కావచ్చు కదా నేను అంటున్నాను. సార్ అంటే ఇక్కడ సార్ ఈ విషయం పర్టికులర్ అంటే రాజకీయ కోణం నుంచి చూస్తే కనుక ఈ ధర్మస్థలికి పీఠానికి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా హోంమంత్రితో భేటీ, దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇది క్రమేపీ ఒక రాజకీయ రంగు పులుముకుని ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్టు అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? అంటే పొలిటికల్ యాంగిల్ కూడా మనం చూడాలి కాబట్టి. ఖచ్చితంగా ఇప్పుడు ఒక మఠం మీదనో లేకుంటే ఒక దేవాలయం మీద ఆరోపణ వస్తే వాళ్ళు దాన్ని కప్పించుకోవడానికో లేకుంటే ఏదైనా చేస్తే మనం హోంమంత్రిని కలిసాం, కరెక్టే, నేను కాదట్లేదు. కానీ హోంమంత్రిని కలిస్తే హోంమంత్రి అని చెప్పాలి, కలిసామని చెప్పాలి కదా. ధర్మస్థలి పవిత్రతను మాత్రం దెబ్బతీసింది అందరు కలిసి అంటారు. ఒకవేళ నిజంగా ఆత్మని జరుగుతుంటే ధర్మస్థలి కాదు, అది ఖచ్చితంగా అధర్మస్థలే అవుతుంది అట్లయితే. అందుకని ఇప్పుడు హోంమంత్రిని కలిసి దాని మీద రాజకీయ కోణం చూపెడుతున్నాం కానీ సింపుల్ గా పట్టుకునే విడిచిపెట్టి ఇప్పుడు ముంజేది కంకడానికి అర్థమైంది రమణ గారు నేను ఇవే చెప్తున్నాను కదా. ఇప్పుడు రాజకీయ కోణం వచ్చింది అనుకోండి మొత్తం కేసులతో నిర్వహించిపోతారు. అంటే ఇప్పుడు ఎంక్వైరీ కూడా అవుతారు. మొత్తం మీద సిట్టు వేయమని చెప్పి ప్రతిపక్షాలు గొడవ పెట్టి పెట్టంగా 10 రోజుల తర్వాత సిట్టు వేసింది. మొన్న ఈ సిట్టు చేయాల్సిన పనులు చేయలేద్దాం. వాళ్ళకు ఒకటే ఇప్పుడు అందరు డిమాండ్ చేస్తున్నాం కదా, మనం ఏమంటున్నాం, హత్యలు ఎవరు చేశారు, ధర్మస్థలి పాలక వర్గానికి వాళ్ళ సంబంధం ఉందా కదా. అంటే వాళ్ళు మొత్తం నేను అంటున్నా సైకోలు కావాలి. ఇప్పుడు ఇంత మందిని సంవత్సరానికి 500 అంటే సంవత్సరానికి 20 ఏళ్ళు కూడా కాలే కదా. మొత్తం ఆయన చెప్పే ప్రకారం సంవత్సరం 4-5 హత్యలు జరుగుతున్నాయి. అంటే దాని మీద ఎంక్వైరీ లేకుండా ఉంది ఇప్పటిదాకా. ఉంటే ఏం చేసారో చూద్దాం, లేకపోతే అందరు కామాంధులే అనుకోవాలి, అంతే కదా. లేదు ఈ ధర్మస్థలలో ఉన్న ఒక్కడో ఇద్దరు, అందరు కావాలని ఏం లేదు, ఒక్కడో ఇద్దరు పని చేస్తుంటే ఎప్పుడో బయటపడేవాడు కదా అంటున్నాడు. అంటే తీగ లాగారు వంక కదలాల్సిన అవసరం అనేది. ఒక్కడో ఇద్దరు ఉంటారు, సైకోలు ఉంటుండొచ్చు అందులో చూస్తుంటాం కదా. ఇప్పుడు మన కళాశాలలలో పనిచేసే గురువులే టీచర్లే టీనేజ్ అమ్మాయిలు, టీనేజ్ కూడా 13-14 బాలికలను కూడా అసభ్యంగా ముట్టుకున్న సందర్భాలు చూస్తుంటాం కదా మనం. అటువంటి వాడు ఒక్కడో ఉండొద్దని ఏం లేదు, కానీ దాచిపెట్టడానికి 1-2 హత్యలు జరిగినాయి అంటే నేను దానికి పెద్దగా దానిలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటాం. కానీ వాళ్ళు 100 వరకు నేనే పూడ్చిన అంటుండే అంటే ఇటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళు మంది పూడ్చొచ్చు మరి కదా. రోజు పెట్టుకున్నట్టు కదా ఇటువంటి అన్ని కూడా. అంటే నేను చెప్తాను సార్ అంటే దర్యాప్తు విషయంలో చూస్తే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే ఛాన్స్ కనిపిస్తోందంటారా, లేక ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రతిపక్షాల బాధ తట్టుకోలేక, ప్రతిపక్షాల ఆరోపణలు తట్టుకోలేక చేస్తుందంటారా? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే విచారణ మొదలుగా మనం ఎట్లా చెప్తాం, ఎందుకంటే నేను ఒకటే మాట్లాడుతాను. నేను చెప్పిన 3 మార్గాలు చెప్పినా. ఒకటి మిస్సింగ్ కేసులు నమోదు ఏమేమి అన్ని పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళ బంధువులు పిలిపియాలి. మరి వాళ్ళు ఏమన్నారు, నేను చెప్పిన ప్రేమ రకరకాలు కదా. రెండోది. మూడోది, ఎవరైతే పారిశుద్ధ కార్మికుడో వాడి మెంటల్ ఎబిలిటీ ఎంత వరకు ఉందో తెలవాలి. బట్టకాలు తెచ్చినాక మొత్తం అంత సంచలనం సృష్టించిన కష్టం కదా. ఆ పారిశుద్ధ కార్మికుడిని కోర్టు దాకా తీసుకొచ్చిన అడ్వకేట్ కూడా ప్రశ్నించాలి. అడ్వకేట్ నేనైనా మీరైనా ప్రశ్నించాలి. ఎందుకు వీడు ఎక్కడ పరిచయం అయ్యండి, ఈ పారిశుద్ధ కార్మికుడు మీకు ఎట్లా పరిచయం అయ్యండి, మీరు ఎట్లా అప్రోచ్ అయ్యండు తెలవద్దా? అంటే రహస్యం ఏం కాదు కదా, నాకు ఫలానా ఆయన పరిచయం చేయించుండు ఈయన చెప్తున్నాడు నిజాలు అంతే కదా. అడ్వకేట్ తీసుకుపోయిండు, మనకు సాక్ష్యం ఇవ్వడానికి కూడా ముసుగు కప్పి తీసుకుపోయిన ఆయన కదా. ఇవన్నీ అంటే నిష్పక్షపాతంగా జరగదా అంటే అందుకు ఈ 3 పట్టుకుని చాలు కదా. ఏమంటున్నారంటే ఈ 3 పోలీస్ స్టేషన్ కేసులు నమోదు, బంధువులు
వీడి మెంటల్ ఎబిలిటీ ఎంతవరకు ఉందో మానసిక పరీక్ష చేయించడం కదా, అవును, చేయాలి. చేయించడం. ఒకవేళ నిజంగా బాగా లేకున్నా బాగున్నా తీసుకుపోయి ఎక్కడెక్కడ పాతి పెట్టిన బిడ్డ అని 4 తగిలిస్తే వాడే చెప్తారు కదా. తీసుకుపోయి 10 శవాలు ఒక్కటి తీసే అంటున్నారు కదా, 10 శవాలు తీపియండి. పోలీసుల సమక్షం జరగలేదు రమణ గారు ఇప్పటిదాకా. ఆ ఒక్క శవం తానే తవ్విండట. అవునటండి. ఇప్పుడు ఎవరైతే తానే తవ్వి ఆ ఎముకలు తీసుకొని వచ్చిందట. నేనేమంటున్నాను, 100 వాతి పెట్టడానికి 10 గుర్తుంటే అది ఏమంటారా? ఖచ్చితంగా గుర్తుండాలి. ఇక్కడ తవ్వి చూద్దాం అష్టే ఉందంటున్నాను. పోలీసులు అంటే న్యాయ పర్యవేక్షణలో పోలీసులు కూడా మరి పొద్దున అందరిని నమ్మడానికి వీలేదు కనుక న్యాయ పర్యవేక్షణలో కమిటీ వేయాలి. ఈ పోలీసులకు ఎప్పటికప్పుడు కమిషన్ వేసి పోలీసులు ఎక్కడైతే తప్పి చూస్తున్నారో అక్కడ పంచనామాన్ని పెట్టాలి కదా. అది పంచనామా చిన్న ఉద్యోగులతో చేస్తే రేపు పొద్దున పోలీసులు చిన్న ఉద్యోగం బెదిరియచ్చు. మనకు కర్ణాటకలో కూడా చట్టం తహసీల్దార్ సిస్టమ్ ఉంది, మన దగ్గర మండలాలు లేవు. ఇక్కడ తహసీల్దార్ బ్లాకులు, తహసీల్దార్ సిస్టమ్ ఉన్నది. తహసీల్దార్ అంటే ఆల్మోస్ట్ ధర్మస్థాని తాలూకా మొత్తం ఒక్కడే తహసీల్దార్ ఉంటాడు. బదులు మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేయాలి. దీన్ని కేవలం పోలీస్ సరిపోదు, సిట్ సరిపోదు, మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేస్తే మాత్రమే అది సాధ్యపడు. మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అంటే మళ్ళీ చిన్నగా ఉద్యోగి కాదు. అక్కడ కూడా న్యాయశాఖలో కూడా మనకు ఓటర్లలో కూడా జిల్లా జడ్జి ఆధ్వర్యంలో చేస్తే కొంచెం అధికారం పెద్దగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎస్ఐలో భయపడాలంటే కొంత జవాబుదారి కావాలంటే జిల్లా స్థాయి న్యాయమూర్తి అయితేనే క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారు. వీళ్ళందరినీ భయంతో చేస్తారు. సార్ ఇప్పుడు అవును సార్ ఇప్పుడు ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో వెలుగు చూసినటువంటి ఈ దారుణం అంటే ఇది ఇంకా నిర్ధారణకు రావాల్సిన అవసరం చాలా ఉంది. సరే, కేవలం ఈ పవిత్రమైనటువంటి ప్రదేశానికే పరిమితం అవుతుంది అనుకోవచ్చు అంటారా? ఇంకా చాలా చోట్ల ఇలాంటి చీకటి కోణాలు ఏమైనా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ మనం? నేను యాత్రికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం యాత్రలకు పోయినప్పుడు ఉల్లాసం కోసం, ఉత్సాహం కోసం పోతాం, భక్తి కోసం. అవునండి, అంతేకాదు కొన్ని టూరిస్ట్ ప్రదేశాలు మనం మరవాళ్ళు చేసే తప్పితే సెల్ఫీల పేరు మీద కదా చూస్తున్నాం కదా, రకరకాలుగా చనిపోతున్నారు. నిర్జన ప్రదేశాలకు ఎవరైనా 4 తోడు లేకుండా వెళ్ళడం కష్టం, తప్పు అంటున్నాడు. అది కూడా ఇప్పుడు బాలిక తల్లిదండ్రులు పోతేనే కదా బాలికలు పోయిందంటే, బాలిక ఒక్కటైతే నేను చెప్తున్నా ఆకాశం నుంచి ఊడిపడలే కదా వీళ్ళందరూ అంటున్నారు. అంటే ప్రదేశాల పేరు ఎత్తుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ అప్పగిస్తారు కదా. ఏం లేకుండానే సినిమాలో జరిగిన సినిమాల మిస్టరీ కాదు కదా ఇదైతే. ఈ మిస్టరీ ఛేదించడానికి చాలా అధునాతన పరికరాలు ఉన్నాయి. అధునాతన ఇప్పుడు గండికోట అక్కడ ఏంది ఆ లొకేషన్ ఎక్కడ సిసి కెమెరా పట్టించినాయి కదా, పాప ఆయన పోయిండు ఒక గంట సేపు ఉన్నాడు వెళ్ళిపోయిండని. ఐఎస్ఐ మీరా కేసులో కూడా సో ఏది ఏమైనా కూడా మీరు అన్నది కరెక్ట్ సార్. చాలా లోతైన విశ్లేషణ అయితే, అంటే అఫ్ కోర్స్ లోతైన ఇదైతే జరగాల్సిన అవసరం చాలా ఉందండి. అసలు ఫ్యూచర్లో ఇంకా ఎన్ని టర్న్స్ తీసుకుంటుందో కూడా మనం ఇది చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చి విశ్లేషణ అందించడం. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.